తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్రలో వర్షం దంచుకొట్టింది. శ్రీకాకుళం జిల్లాలో వంశధార, నాగావళి నదుల ఉధృతితో లోతట్టు ప్రాంతాలు, పంట పొలాలు నీట మునిగాయి. వర్షాల ధాటికి 2 వృద్ధులు మృతి చెందారు. మరోవైపు విజయనగరం జిల్లాలోనూ వర్షం, ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. వర్షం నుంచి కోలుకున్న విశాఖలో చెట్ల తొలగింపు చర్యలు ముమ్మరంగా సాగాయి. గురువారం రాత్రి నుంచి శుక్రవారం మధ్యాహ్నం వరకు కురిసిన భారీ వర్షాలకు శ్రీకాకుళం జిల్లా చిగురుటాకులా వణికింది. మరోవైపు ఒడిశాలోనూ వానలు పడ్డంతో జిల్లాలోని నదులు ఉగ్రరూపం దాల్చాయి. హిరమండల గుట్ట బ్యారేజీకి వంశధార నది వరద నీరు పోటెత్తింది. నీటిని దిగువకు విడిచిపెట్టారు. కొత్తూరు, హిరమండలం, ఎల్లెన్పేట, సరుబుజ్జిలి, ఆముదాల వలస, జలుమూరు, నరసన్నపేట, పోలాకి, శ్రీకాకుళం, గార మండలాల్లోని 68 గ్రామాల్లో పంటలు ముంపునకు గురయ్యాయి. చాలా చోట్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గార మండలం కళింగపట్నంలో భారీగా వరద నీరు చేరింది. స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ గ్రామంలో పర్యటించి ప్రజలతో మాట్లాడారు. అటు నాగావళి, ఇటు వంశధార 2 నదుల్లో విపరీతమైన వరద ప్రవాహం వల్ల కళింగపట్నంలో కాన్సాపేటలో కాలనీలో పూర్తిగా నీరు ఇళ్లలోకి నీరు వెళ్లిపోయిన పరిస్థితి. ఎన్డీఆర్ఎఫ్ టీం గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ పర్యవేక్షణ చేస్తూ సహాయక చర్యలు చేపట్టాము. ఎటువంటి విపత్తు జరిగినా వారిని ఇక్కడ ప్రజలను ఆదుకోవడానికి మేము పూర్తి సహాయక చర్యలు తీసుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేశాం. పార్వతీపురం మన్యం జిల్లా తోటపల్లి ప్రాజెక్టు, విజయనగరం జిల్లా మడ్డువలస జలాశయాల నుంచి వరద నీరు విడిచిపెట్టడంతో నాగావళిలో వరద ఉధృతంగా ప్రవహించింది. బూర్జ మండలం నారాయణపురం ఆనకట్ట వద్ద నాగావళి నదిలో క్రమేపీ వరద పెరిగి 40,000 క్యూసెక్కులకు చేరింది. దీని ప్రభావంతో బూర్జ, ఆముదాల వలస, పొందూరు, శ్రీకాకుళం, ఎచ్చెర్ల మండలాల పరిధిలోని నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు నానా అవస్థలు పడ్డారు. అయితే శుక్రవారం సాయంత్రం నుంచి నదుల్లో వరద క్రమేపీ తగ్గడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. శ్రీకాకుళం జిల్లాలో గురువారం కురిసిన వర్షాలకు తోడు ఈదురుగాలులు వీయడంతో 27 గ్రామాల్లో 74కు పైగా విద్యుత్ స్తంభాలు నెలకొరిగాయి. దీంతో విద్యుత్ శాఖ సిబ్బంది యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టారు. మందస మండలం సవర చిన్న టుబ్బూరు గ్రామంలో గోడకూలి వృద్ధ దంపతులు మృతి చెందారు. పలాస మండలంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష పర్యటించారు. పంట పొలాల్ని పరిశీలించి ప్రభుత్వం అండగా ఉంటుందని రైతులకు హామీ ఇచ్చారు. కంబిరిగాం, బ్రాహ్మణ తర్లాక, కాజ్వేల ప్రదేశాల్లో కొత్త వంతెనలు నిర్మిస్తామని తెలిపారు. పంచాయతీలకి, ఊర్లకి ఈ కాజ్వేల్ వల్ల ప్రజలకు అటు ఇటు రాకపోకల రవాణా సౌకర్యాలు అయితే నిలిచిపోయాయండి. పలాస మండలంలో బ్రాహ్మణ తర్ల, అలాగే కంబిరిగాం బ్రిడ్జిలు దాదాపు ఒక 13 పంచాయతీలు బ్రిడ్జికి అవతల ఉన్నాయి. ఈ కాజ్వేల్ ప్రతిసారి ఏ చిన్న వర్షం పడినా, ఒరిస్సాలో ఫ్లడ్స్ వచ్చినా ఆ నీరు పల్లి పూర్తిగా పోయేంత వరకు ఆ గ్రామానికి కనీసం బయటికి రావడానికి కూడా సౌకర్యం ఉండట్లేదు. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఇక్కడ బ్రిడ్జిలు 2 మా హయాంలో తప్పనిసరిగా జరుగుతాయని నమ్మకంతో. విజయనగరం జిల్లాలో వర్షం భారీగా కురిసింది. గజపతి నగరం మండలం చిట్టాయ వలసలో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. విద్యుత్ తీగలు తెగిపోయి విద్యుదాఘాతంతో 4 గేదెలు, 1 దూడ మృత్యువాత పడ్డాయి. జిల్లాలోని నాగావళి నది వరద ప్రభావిత ప్రాంతాల్లో కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి పర్యటించారు. నీటి ప్రవాహం దిగువన ఉన్న గ్రామాల పంటల మునకపై ఆరా తీశారు. వంశధార నది ఉధృతితో పార్వతీపురం మన్యం జిల్లా భామిని మండలంలోని కొసలి, కీసర, ఘనసర, సింగిడి గ్రామాలు ముంపునకు గురయ్యాయి. ఇళ్లు, ఆలయాల్లోకి నీరు చేరింది. 1400 ఎకరాల్లోని పంటలు నీట మునిగాయి. వంశధార నీరు నది పొంగి సుమారు 605 ఎకరాలు కేసర, కోసలి గ్రామాలు పూర్తిగా పంట నష్టం జరిగింది. దీనికి ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నాము. విశాఖలో గురువారం వర్షాలు, ఈదురుగాలులకు నేల కొరిగిన చెట్లను జీవీఎంసీ సిబ్బంది తొలగించింది. 8 ప్రత్యేక బృందాల్ని ఏర్పాటు చేసి 17 జేసీబీలతో యుద్ధ ప్రాతిపదికన 145 చెట్లు తొలగించినట్లు జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. ఫ్యూచర్ గా కూడా ఎందుకంటే వర్ష వస్తుంది కాబట్టి ఇన్కోనిక్ సైక్లోనిక్ వార్నింగ్ ఉన్నాయి కాబట్టి దానికి పర్మనెంట్ గా సొల్యూషన్ ప్లాన్ చేస్తున్నాం. ఇంకా చైన్సా మెషిన్స్ ఇంకా మన దగ్గర టోటల్ 10 to 15 మెషిన్స్ ఉన్నాయి. అడిషనల్ గా 10 చైన్సా మెషిన్స్ కూడా జోన్స్ కి ఒక 2 to 3 tools అది కూడా ర్యాంప్ చేస్తున్నాము. ఇంకా సెపరేట్ గా హార్టికల్చర్ వింగ్ కూడా దాంట్లో మెయిన్ పవర్ కూడా పెంచమని మేము నెక్స్ట్ 1 వీక్ లో చర్యలు తీసుకుంటాము. ఈ బీచ్ రోడ్ లో కొన్ని డ్రైన్స్ మనకి ఓపెన్ అవుతున్నాయి. లాసన్స్ డే కానీ, ఆర్కే బీచ్ కానీ, సాగర్ నగర్ కానీ ఆ డ్రైన్ సంబంధించి పర్మనెంట్ గా ఎస్టీపీ ఒక ఎక్స్ట్రా ఫుగర్ లో కట్టేసి ఒక 25 ml అన్ని డ్రైన్స్ ని దాంట్లో డైవర్ట్ చేయడానికి ఆల్రెడీ మనకి NEM మోడల్లో స్టేట్ లెవెల్లో టెండర్ ఇవ్వడం జరుగుతుంది. అది ఆల్రెడీ అండర్ ప్రోగ్రెస్. ఇక్కడ లోకల్ లెవెల్లో సొల్యూషన్స్ కూడా వర్కౌట్ చేస్తాము.